హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. కీర్తి సురేష్ తన అందమైన నటనతో, ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి పాత్ర ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. ఆమె ప్రముఖ నిర్మాత జి. సురేష్ కుమార్ మరియు నటి మెనక కుమార్తె. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి తరువాతి కాలంలో అనేక సూపర్ హిట్ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా మహానటి చిత్రంలోని సావిత్రి పాత్రకు జాతీయ అవార్డు అందుకున్నారు. వీడియోలోకి వెళ్లేముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు చిత్రపరిశ్రమలో మహానటి వంటి లెజెండరీ చిత్రంతో పేరు పొందిన కీర్తి సురేష్ తన 15 ఏళ్ల ప్రేమకథను ఇప్పుడు వివాహ బంధంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఆమె తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్తో డిసెంబర్ 11, 2024న పెళ్లి చేసుకోనున్నారు. ఈ వేడుక గోవాలోని ప్రైవేట్ రిసార్ట్లో జరుగుతుందని సమాచారం. వేడుకలు డిసెంబర్ 9న మొదలై 3 రోజులపాటు జరుగుతాయి. వాటికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మరియు కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారు. ఆంటోనీ తట్టిల్ దుబాయ్లో స్థిరపడిన వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. కీర్తి మరియు ఆంటోనీ 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని సమాచారం. వారిద్దరూ హైస్కూల్ కాలంలోనే పరిచయమై ప్రేమలో పడ్డారు. ఇది ఒక అందమైన ప్రేమకథ అని చెప్పొచ్చు. కీర్తి వివాహం గురించి గతంలో అనేక రూమర్లు వచ్చినప్పటికీ ఆ వార్తలను ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో తన డెబ్యూ చిత్రమైన బేబీ జాన్, విజయ్ నటించిన తేరి రీమేక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ వివాహ వార్తలు అభిమానులు మరియు సినీ పరిశ్రమలో కొత్త ఉత్తేజాన్ని కలిగించాయి. గోవాలో జరగబోయే ఈ వేడుక కీర్తి ప్రేమకథకు తగిన అద్భుతమైన ముగింపు ఇవ్వడమే కాకుండా కొత్త ప్రారంభానికి ప్రేరణగా నిలవనుంది. వివాహడుకలలో తమిళనాడు మరియు కేరళ సాంప్రదాయాలను జోడించి సంప్రదాయతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. రిసార్ట్ను పచ్చదనంతో మరియు ఎకో ఫ్రెండ్లీ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కీర్తి సురేష్ వివాహ దుస్తులు దక్షిణాది ప్రముఖ డిజైనర్లచే ప్రత్యేకంగా రూపొందించబడుతున్నాయి. ఆభరణాలు కుటుంబ వారసత్వంతో అనుబంధాన్ని ప్రతిబింబించనుండడం మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. కీర్తి సురేష్ కొత్త జీవితానికి అడుగు పెట్టబోతున్న సందర్భంగా సినీ ప్రపంచం మరియు అభిమానులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.